గగన్‌కి శివ భూమి తమ్ముడు అని తెలిసిపోతుందనమాట. అయితే కోపంగా ఇంటికి వస్తూ ఉంటాడు. అయితే ఇంటి బయటే శారద, పూరి అలాగే ఇటు శివ కూర్చొనుంటారనమాట. ఇక గగన్ కోపంగా వస్తాడు. ఇక శివని చెంప మీద కొడుతూ ఉంటాడనమాట. "రేయ్! ఎందుకురా అలా కొడుతున్నావు? చెంప మీద అంత ఇదిగా ఎందుకురా అంత కోపం?" అని చెప్పి శారద అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ చెప్తాడు, "అమ్మ అసలా వీడు వీడెవడో తెలుసా? వీడు ఆ నాట్యమయూరి, ఆ అబద్ధాల కోరు. ఆవిడ గారికి తమ్ముడు. భూమికి తమ్ముడు" అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే, "అయితే ఏంట్రా? మంచిదే కదా!" అని చెప్పి శివ దగ్గరకొచ్చి ఓదారుస్తూ ఉంటుంది శారద. ఆ తర్వాత "ఏంటమ్మా అయితే ఏంటి?" అని చెప్పి గగన్ అంటూ ఉంటే, "రేయ్! ఇంతకన్నా ముఖ్యమైన విషయం నీకొకటి చెప్పాలి. రా" అని చెప్పి గగన్‌ని పక్కకు తీసుకొస్తుంది బాల్కనీలోకి. వాళ్ళమ్మ శారద, "ఏంటమ్మా? ఏం చెప్పాలి?" అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. మరోపక్క భూమి పరుగున రోడ్డు మీద పరిగెడుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. మరి భూమికి తెలిసిపోయిందనుకుంటా. మరి అంటే గగన్‌కి తెలిసింది శివ అని తమ్ముడని తెలిసి మరి శివని ఏం చేస్తాడో అన్న భయంతోని భూమి వస్తుందేమో పరుగున. ఇంకో పక్క ఇటు శారద చెప్తుంది, "నీకొక విషయం చెప్పాలిరా. నాకు కొన్ని నెలల క్రితమే తెలుసు. మన పూరి అలాగే శివ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఒకసారి వాళ్ళిద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్నారు. ఇద్దరు సెల్ఫీలు దిగుతున్నారు. ఒకరి మీద ఒకళ్ళు చేతులు వేసుకొని. అప్పుడు చూశాను. అప్పుడు నేను మన పూరిని అడిగితే క్యాజువల్ ఫోటో అమ్మా ఏం లేదు అని చెప్పి మాట దాటేస్తే నేను దాని చంప పగలగొడితే అప్పుడు చెప్పింది, అమ్మ నేను శివ ప్రేమించుకుంటున్నాము అని చెప్పి చెప్పింది. అది జరిగింది అని చెప్పి చెప్పగానే ఇక గగన్ ఇంకా షాక్ అయిపోతాడు. ఏంటి పూరి వాడిని ప్రేమిస్తుందా అని చెప్పి షాక్‌లో ఉంటాడు. మరి చూద్దాం కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో. ప్రోమోలో ఇదే అండి చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.